బీఆర్ఎస్ నిజంగా న్యాయం కోసం పోరాడేది పక్కన పెడితే రాజకీయంగా దీన్ని వాడుకుంటున్నదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు రాజకీయంగా ఎందుకు చేస్తున్నాం? రాజకీయంగా చేయాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఏముంది? అంటే ప్రజల్లో మైలేజ్ కావాలి కదా మీకు కూడా. చేస్తున్నా కూడా చేసేదేమన్నా తప్పు పనా? ఎందుకు మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక కమ్యూనిటీ పరంగా, ఒక యూనిటీ పరంగా యునైటెడ్గా మేము వెళ్తున్నాం. ఒక ఫ్రంట్, ఒక బీఆర్ఎస్ అనే ఫ్రంట్ని పెట్టుకొని మేమందరం కూడా మా అందరికి స్ట్రెంగ్త్ని ఇస్తుంది కాబట్టి బీఆర్ఎస్ పేరు చెప్పుకొని వెళ్తున్నాం. తప్పేముంది దాంట్లో? అయినా ఇక్కడ బండి భగీరథ ఏమన్నా ఘనకార్యం ఏమైనా చేసి వచ్చిందా? తెలంగాణకి అభివృద్ధి చేసి వస్తున్నారా? లేకపోతే బండి సంజయ్ ఏమైనా వాళ్ళ కొడుకు ఏమైనా మంచి పని చేస్తే దానికి సన్మానం చేయడానికి వస్తున్నాడా? బండి భగీరథ చేసిందే దొంగ పని. ఆ లంగ పనికి మళ్ళీ బండి సంజయ్ ఏమో నా కొడుకు మంచోడు నాకు చెప్పిండు. అరే నీ కొడుకు మంచోడు అని చెప్తే మీరు తెచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించండి. ఇన్వెస్టిగేషన్ మీరు కాదు చేసేది, మేము కాదు చేసేది, పోలీసు వాళ్ళు కదా. మీరు ఇంత అడావిడి ఎందుకు చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు? ఇప్పుడు మీరు అనగానే మీరు ఏదో చెయ్యంగానే అది జరగంగానే నేను తీసుకొచ్చి ఇక ఇప్పుడు కేసు పెడితే నెక్స్ట్ డే తీసుకొచ్చి కోదండం ఎక్కియాలనా అని చెప్పి మన ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. వాళ్ళ బిడ్డకే అట్లా జరిగితే, లేకపోతే ఇప్పుడున్న పోలీస్ ఆఫీసర్లు ఎవరి బిడ్డలైనా ఆ విధంగా జరిగితే ఆ దుండగుడు ఏ రాష్ట్రానికి పోయినా కూడా గుంజుకొచ్చి రోకల్ బండ పెట్టరా? వాళ్ళకి పెడతారు కదా. కారం పోయారా? పోస్తారు కదా. అంటే ఇక్కడ అప్లై చేసింది విక్టిమ్ జస్ట్ ఒక కామన్ మ్యాన్ అని చెప్పేసి మీరు ఎవరు కూడా పట్టించుకోవట్లేదా? మీ కొడుకుకి కానీ మీ బిడ్డకి కానీ ఆ విధంగా జరిగితే మీరు రోకల్ బండ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కానీ ఒక కామన్ మ్యాన్ బిడ్డకి, ఒక మైనర్ బాలికకి ఆ విధంగా జరిగితే మాత్రం మీరు కనీసం చట్ట ప్రకారం పోక్సో కేసులో 24 hours అరెస్ట్ చేయాలి. కనీసం అరెస్ట్ కూడా చేయరా ఇప్పటి వరకు? చట్టపరంగానే నడుస్తుంది, అందుకే మేము సిట్ వేసినాం. ఇది ప్రాసెస్లో ఉన్నది. ఆయన అబ్స్కాండింగ్ అయిండు. సిట్ వేసిన తర్వాత నేను ఇదంతా రివ్యూ చేస్తున్నా అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. అసలు నిజంగా మేము పట్టించుకోకుంటే, నిజంగా నాకు బీజేపీకి ఏదన్నా సత్సంబంధాలు ఉంటే దీని మీద సిట్ ఎందుకు ఏర్పాటు చేస్తాం, ఈ కేసు ఎందుకు చేస్తాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ చిన్న లాజిక్ని ఎందుకు మిస్ అవుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి అడుగుతున్నారు. అసలు సిట్ అవసరం ఏమున్నది అక్కడ? అసలు పోక్సో కేసులో ఎక్కడ కూడా సిట్ వేయాలి అని చెప్పేసి లేదు. సిట్ ఒకవేళ వేస్తే ఆ విచారణ పేరుతోటి 10 సంవత్సరాలు, ఇప్పటికీ కూడా ఎన్నో సిట్ విచారణలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మరి సిట్ కేసు సరే వదిలేసాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన మీద మళ్ళీ ఫార్ములా ఈ కేసు, మళ్ళీ ఇన్వెస్టిగేషన్లు. డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు? అంటే ఈ ఇష్యూని డైవర్ట్ చేయాలని చూస్తారు. ఎగ్జాక్ట్లీ, ఈ ఇష్యూని డైవర్ట్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కాదు, ఎన్నో ఇష్యూస్ ఈ విధంగా డైవర్ట్ చేయడానికి ఎన్నో వాళ్ళు రాజకీయం ఆడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉండేటటువంటి అగ్రనాయకుల పైన, వాళ్ళని ఆ నాయకుల పైన సిట్ ఎంక్వైరీలు అనవసరంగా టైం వేస్ట్ చేయడానికి, అప్పుడున్నటువంటి టాపిక్ని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేసేదే కాంగ్రెస్, అంతేగాని బీఆర్ఎస్ కాదు. బీఆర్ఎస్ ఈజ్ ఆన్ పాయింట్. ఈయన ఖచ్చితంగా బండి భగీరథ్ని పోలీసులు బండి భగీరథ్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. వీఆర్ ఆన్ పాయింట్. అరెస్ట్ అయ్యేంత వరకు మేము ఎక్కడా కూడా ఆగేది లేదు. ఇంకోటి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ ఇష్యూని కొంత సీరియస్గా టేకప్ చేసి అన్ని ఆధారాలు సేకరించి మాట్లాడినటువంటి సందర్భం చూసినాం. అదంతా ఈయన కేవలం రాజకీయ లబ్ధి కోసం చేస్తూ ఉన్నారు. ఆయనని ఫామ్ హౌస్ నుంచి స్క్రిప్ట్లు పంపించి చదివిపిస్తున్నారు. ఇదంతా రాజకీయంగా మలుచుకోవడం కోసం దీన్ని టార్గెట్ చేస్తున్నారు. అసలు నిజానికి తప్పు జరగలేదు. వాళ్ళిద్దరు ఇష్టపూర్వకంగా, ఇప్పుడు అమ్మాయి కూడా ఇష్టపూర్వకంగానే వెళ్ళింది అని చెప్పి ప్రచారం నడుస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళ్ళినా వెళ్ళకపోయినా తను ఒక మైనర్ బాలిక ఫస్ట్. సో ఇష్టపూర్వకంగా పోయినా కూడా ఆ విధంగా చేయడం, తన పైన 3 సార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మరి ఆ విధంగా చేయడం అనేది ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ రేప్. ఆబ్వియస్లీ నువ్వు మైనర్ కాదు, నువ్వు మేజర్ అయినా కూడా, ఇఫ్ యు ఆర్ ఈవెన్ దో యు ఆర్ 18 years అబోవ్, ఆ విధంగా చేయడం అనేది ఎవరైనా ఖండించాల్సిందే. అదే విధంగా నీకు ఒకవేళ పెళ్ళైనా కూడా మీ హస్బెండ్ నిన్ను ఫోర్స్ చేసిండు అంటే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ మ్యారిటల్ రేప్. సో ఉన్నటువంటి పరిస్థితులు తన ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుంటారు. మరి మేజర్లకు తెలిసైపోతారు. ఈ విషయంలో ఇంకా చాలా కఠినంగా ఉండాలి. ఎందుకంటే తను ఒక మైనర్ బాలిక బిలో 18 years, 16-17 years ఉన్నప్పుడు ఈ విధంగా ఇన్సిడెంట్స్ జరిగినాయి. తను ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా స్ట్రింజెంట్గా ఉండాలి. ప్రవీణ్ కుమార్ సార్ దీన్ని వదలకపోవడానికి గల ముఖ్య కారణం అదే. ఎందుకంటే
ఇంకా నేను కాకుండా ఇంకెవరు ఉంటారు, నేను మాట్లాడితేనే ఇంకో 10 మంది మాట్లాడతారు అని చెప్పేసి అతను సార్ ముందుకు వచ్చి తను ఒక అడిషనల్ డీజీపీ రిటైర్డ్, ఆయన ఉట్టి రాజకీయ నాయకులు కాదు, మనం అందరం నేటి ప్రవీణ్ కుమార్ సార్ని ఒక రాజకీయ నాయకుడిగా మనం చూస్తున్నాం. కానీ ఒకనాడు ఆయన ఐపీఎస్ ఆఫీసర్, ఎంతో మంది ఆయన గ్రే హౌండ్లో ఉన్నారు, గోల్డ్ మెడలిస్ట్, ప్రెసిడెంట్ గ్యాలంటరీ మెడల్ అవార్డు విన్నర్ గ్రహీత. మరి ఈ విధంగా ఆ సార్ ట్రాక్ రికార్డ్ చూడండి. అంతెందుకు సార్ గురుకులాలకు సెక్రటరీగా ఉన్నప్పుడు ఇలాంటి బిడ్డల్ని ఎంతోమంది తన సొంత బిడ్డల లెక్క చూసుకున్నాడు. సో అలాంటి సార్ నేడు ఒక అమ్మాయికి, ఒక మైనర్ బాలిక పైన అఘాయిత్యం జరిగినప్పుడు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినప్పుడు కాంగ్రెస్ ఆ బీజేపీ బండి సంజయ్ గారిని రక్షించడంని చూసి అది భరించలేక నా బిడ్డ ఆ పొజిషన్లో ఉంటే ఏ విధంగానైతే స్పందించాలో ఆ విధంగా నేను స్పందిస్తాను అని చెప్పి ఆయన అందుకనే గట్టిగా దాన్ని పట్టుకొని వీడకుండా కూర్చున్నాడు. మరి మీరు ఇందాక ఫామ్ హౌస్ నుంచి ఏదో లేఖలు అని అంటారు కదా, ఆయనకి లేఖలు తీసుకునే అవసరం ఏముంది? ఆయన పోయినా కూడా హీఈస్ విత్ ఇన్ ద బీఆర్ఎస్ పార్టీ, వీఆర్ ఆల్ వర్కింగ్ అండర్ వన్ అంబ్రెల్లా. అయినా కూడా వీఆర్ ఆల్ వర్కింగ్ అండర్ వన్ అంబ్రెల్లా. సో వాట్స్ రాంగ్ ఇన్ దట్? అండ్ ఇంకొకటి, ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ప్రతిరోజు కూడా దీని గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఆయనకి స్క్రిప్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదంటే ఆయననే స్క్రిప్ట్ ఇస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీకే కాదు, ఆఖరికి పోలీసులకి కూడా స్క్రిప్ట్ ఇచ్చేది ఆయననే. నేడు ఒక తక్కువ కేసులు, చాలా చిన్న కేసులు సెక్షన్లు పెట్టిల్లు మీరు పాక్సో కేసులో, ఇంకెక్కువ స్ట్రింజెంట్ సెక్షన్స్ యాడ్ చేయాలి అని అంటే వెంటనే రేవంత్ రెడ్డి గారు సిట్ ఎప్పుడైతే పెట్టిల్లో నామమాత్రం సిట్, అది చేసినటువంటి పని ఏంటంటే ప్రవీణ్ కుమార్ సార్ ఇంటర్వ్యూని చూసి, ప్రవీణ్ కుమార్ సార్ పెట్టినటువంటి ప్రెస్ మీట్ని చూసి, దాని తర్వాత వాళ్ళు స్ట్రింజెంట్ సెక్షన్స్ని యాడ్ చేయడం స్టార్ట్ అయింది. బలమైన చట్టాన్ని ఉన్నటువంటి పాక్సో చట్టంలో బలమైనటువంటి సెక్షన్లు చేర్చడం జరిగింది. సో ఆయనకి బీఆర్ఎస్ పార్టీ ఇవ్వడం కాదు, ఆయననే ఇప్పుడున్నటువంటి పోలీసులకి, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి హోంశాఖ ఎవరి చేతుల్లోనైతే ఉన్నదో వాళ్ళకి స్క్రిప్ట్ ఇస్తున్నాడు ఆయన. దీని మీదనే ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ప్రవీణ్ కుమార్ ఇంకా ఐపీఎస్ లెక్కనే ఫీల్ అవుతున్నాడు, ఆయన ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయిండు, ఆయన చెప్పినట్టు నడవాలి అని అంటే అది నడిచేది కాదు, నేను అంత హార్ష్గా చేయలేను, నన్ను జైల్లో పెట్టినటువంటి కేసీఆర్ కుటుంబం మీద కూడా నేను ఎప్పుడు ఇంత హార్ష్గా బిహేవ్ చేయలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. రియల్ ఎస్టేట్ లక్షణాలు రేవంత్ రెడ్డికి పోయినాయా ముఖ్యమంత్రి అయినాక? హీ స్టిల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఆయన అడిగినప్పుడు ఆయన స్టిల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అన్నాడు. ప్రవీణ్ కుమార్ సార్ మరి రక్తంలో ఉన్నది పోలీస్ ఆఫీసర్. ఆయన ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నా కూడా ఆయన మాట్లాడే విధానం, ఇప్పుడు నార్మల్గా బండి సంజయ్ గారు ఎట్లా మాట్లాడతారు, ఆయన మాట్లాడే తీరుని చూడండి. ఆయన ఎంత అసభ్యంగా, ఒక తల్లిని కూడా వదలకుండా, ఒక కేటీఆర్ అన్న వాళ్ళ తల్లిదండ్రులను కూడా వదలకుండా ఒక అసభ్యకరమైనటువంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ని బయట మాట్లాడతారు. కానీ ప్రవీణ్ కుమార్ సార్ ఏ ఒక్క దగ్గర కూడా పదాలలో, ఉచ్చరించేటటువంటి పదాలలో కూడా ఎంతో చక్కటి పదాలను ఉపయోగించుకొని మాట్లాడతారు. సో ఆయన బై బ్లడ్ హీఈస్ అ పోలీస్ ఆఫీసర్, అది మనం చేంజ్ చేయలేము. సో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంత మాత్రాన హీఈస్ ఆల్వేస్ రిటైర్డ్ అడిషనల్ డీజీపీ, అదే ఆయన ట్యాగ్.